పురాణాలు కేవలం కథలు కావు. అవి లోతైన జీవన సత్యాలు, రహస్యాలతో నిండిన జ్ఞాన భాండాగారం. పురాణాలలో దేవతలు, అసురులు కథలు మనలోని మంచి చెడు లక్షణాలకు ప్రతీకలు. చివరికి ధర్మమే గెలుస్తుందని అవి చెబుతాయి. మనం చేసే ప్రతి పని, మంచైనా చెడైనా, దాని ఫలితం తప్పకుండా మనకే తిరిగి వస్తుంది. ఇదే కర్మసూత్రం. ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి భక్తుల కథలు చెబుతున్నాయి. నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పుడూ మన వెంటే ఉంటాడు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు మనకు ధర్మం, బాధ్యత, నైతికత నేర్పుతాయి. పురాణాలు మనలోని ఆత్మను తెలుసుకోవటానికి మార్గం చూపిస్తాయి. బయట ప్రపంచం కాకుండా లోపల ఉన్న శాంతిని వెతకమని చెబుతాయి. ఈ రహస్యాలను అర్థం చేసుకుంటే మన జీవితం మరింత స్పష్టంగా, సార్థకంగా మారుతుంది. జ్ఞానం, భక్తి కలిస్తే జీవితం వెలుగొందుతుంది. ఓం నమః శివాయ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.